ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ ముస్తాబైంది. పెరేడ్ గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. వీటితో పాటు మరిన్ని తాజా వార్తలు టీఎస్ టాప్ 9 లో చూద్దాం. కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, సంక్షేమ రాజ్యానికి బదులుగా రియల్ ఎస్టేట్ దందాల్లో భాగస్వాములవుతున్నారని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అగ్రహారం గ్రామంలో పర్యటించిన సందర్భంగా మాట్లాడారు ఆయన. మియాపూర్ భూ కుంభకోణంపై సీబీఐతో విచారణ చేసి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఎం కేసీఆర్ బావమర్ది శ్రీనివాసరావు భార్య స్వరూపకు తీవ్ర గాయాలయ్యాయి. స్వరూప తన కుమార్తె గౌతమితో పాటు ఆమె పిల్లలతో కలిసి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళుతూ ఉండగా కామారెడ్డి మండలంలోని ఇల్చిపూరు గ్రామ శివారులోకి రాగానే వీరి ఇన్నోవా కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో స్వరూపతో పాటు ఆమె కూతురు మనవరాళ్లకు కూడా గాయాలయ్యాయి. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు వేములవాడ పోలీసులు. వేములవాడకు చెందిన 5 యువకులు, మరో 6 మైనర్లు ఒక ముఠాగా ఏర్పడి కొన్నాళ్ల నుంచి దొంగతనాలు చేస్తున్నారు. దారి దోపిడీలకు పాల్పడుతూ బైకులు, సెల్ ఫోన్లు ఎత్తుకెళ్తున్నారు. దీంతో వలపన్ని నిందితుల్ని పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో దాదాపు 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మాచిరెడ్డి మండలం పాల్వంచ శివారులోకి రాగానే ఆర్టీసీ బస్సు స్టీరింగ్ రాడు ఊడిపోయింది. దీంతో బస్సు బోల్తా పడింది. క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేక, వైద్య సిబ్బంది అందుబాటులో లేక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కామారెడ్డి జిల్లాలో అమరవీరుల స్మారక స్తూప నిర్మాణ పనులను మంత్రి పోచారం పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, ఏనుగుల రవీందర్ రెడ్డి, హనుమంతు సింధేలతో కలిసి పరిశీలించారు. తెలంగాణ ఆవిర్భావ వార్షికోత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు మంత్రి పోచారం. ఓరుగల్లు మహానగర పాలక సంస్థ అధికారులు ఇంకా నిర్లక్ష్యం వీడటం లేదు. మురుగునీరు ప్రధాన రహదారులపై ఏరులై పారుతున్నా మేల్కోవటం లేదు. పాత బీడ్ బజార్, బట్టల బజార్లోని రోడ్లపై మురుగునీరు పారుతోన్నా అధికారులెవరూ పట్టించుకోవటం లేదు. స్థానికులు ఫిర్యాదు చేసినా సమస్యను పరిష్కరించడం లేదు. దీంతో స్థానికులు వ్యాధుల బారిన పడుతున్నారు. మరోవైపు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ మీరుపేటలోని తిరుమల వైన్స్ సిబ్బంది వీరంగం సృష్టించారు. మందుబాటులు కొనుక్కొని చిల్లర అడిగినందుకు ఒక వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు చితకబాదారు. అంతటితో ఆగకుండా అడ్డొచ్చిన వారిపై కూడా విచక్షణారహితంగా దాడి చేశారు వైన్స్ సిబ్బంది. ఈ దాడిలో మొత్తం 4 తీవ్ర గాయాలయ్యాయి. నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. తండ్రి అంత్యక్రియలకు వెళ్లొచ్చేసరికి ఇల్లును గుల్ల చేశారు దోపిడీ దొంగలు. హైదరాబాద్ అంబర్పేటలోని పటేల్ నగర్ కు చెందిన రాజశేఖర్ తన తండ్రి అంత్యక్రియల కోసం మే 14వ తేదీన వెళ్లి మే 31వ తేదీన తిరిగి ఇంటికొచ్చాడు. అయితే ఇంటికి రాగానే తాళాలు పగలగొట్టున్నాయి. బీరువాలోని 17 తులాల బంగారం, 2.5 కిలోల వెండి, నగదు, విలువైన బట్టలు మాయమైనట్లుగా గుర్తించారు. వెంటనే అంబర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో బాల కార్మికులకు విముక్తి కల్పించారు ఎస్ఓటీ పోలీసులు. స్కూల్ బ్యాగులు తయారు చేసే కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. షాపులో పనిచేస్తున్న 6 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. పిల్లలను పనిలో పెట్టుకున్న షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా సరే చిన్న పిల్లలను పనిలో పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు.